ఇదేంటిది సిరేనియం బీచ్. కుక్క అన్నది. వ్యూ పాయింట్ అక్కడి నుంచి వెళ్ళి పోవచ్చు. చూసిన ఇది రెడ్ ఫోర్ట్ అనుకుంటా నాకు తెలిసి. అట్లా ఉన్నా సేమ్ మగో అడిగి పోదా రిటర్న్ అవుదాం. సేమ్ గిట్ల మనలాగే పిల్లలు చాలామంది ఉన్నారు. ఇప్పుడంతా టూరిస్ట్ టైప్ కదా, అందుకే అందరూ వస్తారు. అమ్మాయి ఇట్లకి వెళ్తే అట్లకి వెళ్ళి కచ్చా క్లోజ్ చేసేసి రా. యాక్చువల్గా బీచ్ ఇది రూట్. వాటర్ ఫ్లో వల్ల కొన్ని బీచెస్లలో మొత్తం క్యాన్సిల్ చేసేస్తారు. పోనీకి అసలు చాయిసే ఉండలేదు. ఓన్లీ వ్యూ పాయింట్ కాడికి పంపిస్తారు. వ్యూ పాయింట్ కాడ చూసుకోవాలా, రావాలా, అంతే. వ్యూ పాయింట్ ఫస్ట్ మొత్తం అలలే. ఇదొక రిసార్ట్. వేర్ డౌన్ కరెక్ట్. అటు ఏమైనా ఉంటుందో ఉండదు కదా, అటు ఏముండదు వచ్చి ఎటు ఇచ్చా కదా, పోయి చూసేసేద్దాం ఒకసారి. పోయి చూసేస్తే ఉంటుందా ఉండదా తెలుసు. ఇట్లా స్టేట్ అవ్వాలా. వచ్చేసి మొత్తం అలలు అయితే బాగున్నాయి. వ్యూ పాయింట్ ఇక్కడ సరే ఇట్లా పోవచ్చు. ఇక్కడ నుంచి వంటలు వస్తుంది. చూద్దాం. ఇది రెడ్ ఫోర్ట్ కాడ చిన్న టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఇది ఫిషింగ్ ఎత్తురు. ఎట్లా తిప్పుతారు చూడండి. ఒక ఆయన అయితే వేసిండు అట్లా.
ఇది సెకండ్ వ్యూ పాయింట్. దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తారు, తీసుకొస్తారు మంచిగా మ్యాక్స్. స్టెప్స్ ఉన్నాయి. గిట్లకి దగ్గర మళ్ళీ అంత బీచ్ స్టెప్స్ ఎక్కుదామా, ఇక్కడ ఫోటో దిగమ్మా. ఇక్కడ ఇళ్ళకెళ్ళి పైకి ఎక్కడానికి ఇంకా స్టెప్స్. ఇక్కడ వ్యూ పాయింట్ చూసేసి వద్దాం అంతే. ఇళ్ళకెళ్ళి వస్తుంది వేవ్, లోపలికి వాటర్ పడుతున్నాయి. ఇట్లా పక్క వాటర్ అయితే పడతాడు. అంటే మొత్తం అయితే నచ్చిపోతాను. మన కల్చర్ ఈ కల్చర్కి మస్తు తేడా ఉన్నది. వాటర్ తడిచుడే వద్దు అసలుకి. వ్యూ అంటే వ్యూ అంతా